హైదర్గూడలోని పూలే దంపతుల విగ్రహం దగ్గర సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. బీసీలకు 42% రిజర్వేషన్లు కేబినెట్లో ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు హస్తం నేతలు. సామాజిక న్యాయం కోసం కృషి చేసిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. బీసీలకు 42% అయితే నిన్న కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి శుభాకాంక్ష తెలుపుతూ అభినందిస్తూ ఈరోజు హిమాయత్ జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మా రాష్ట్ర ఉపాధ్యక్షులు ముజాద్ అలీ ఖాన్ సాబ్ వచ్చేసి ఉన్నారు. ఇందులో పాల్గొన్న ప్రతి కార్యకర్త కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. దేశంలో ఈరోజు పెను మార్పులు తీసుకొస్తుంది కాంగ్రెస్. గతంలో అంటే మరోసారి పేదల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అనే దానికి ఈరోజు ఈ 42% బీసీ రిజర్వేషన్ అని నిదర్శనము. నిన్న క్యాబినెట్ మొత్తం కూడా ముక్త కంఠంతో అందరూ కూడా ఈ రిజర్వేషన్లు ఇవ్వాల్సిందని చెప్పి నిన్న ఆమోదించడం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామాన హైదరాబాద్లో ప్రతి డివిజన్లో సంబరాలు జరుగుతున్నాయి. బీసీలు ఎంతో కాలంగా అనేక రకాల బీసీ సంఘాలు మరి ఈ రోజు కోసం ఎంతో వేచి చూస్తున్నాయి. ఈరోజు కూడా అన్ని బీసీ సంఘాలు అభినందిస్తున్నాయి. బీసీలకు సామాజికంగా అన్ని రకాలుగా ముందుండాలని చెప్పేసి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ విద్యా రూపంలో కానీ అన్నింటిలో ముందుండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది. ఈరోజు ఖార్గే గారు మన రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలు తూచే తప్పకుండా పాటిస్తూ మన డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పెద్ద నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది.